తాజా 30 జగన్ పవన్లు ఇద్దరు 2019లో చంద్రబాబును దించేసి సీఎం కావాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ మీడియా బలాన్ని, వైఎస్పై ఉన్న అభిమానాన్ని నమ్ముకుంటున్నారు. పవన్ మాత్రం తన ఫ్యాన్ ఫాలోయింగ్తో అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. నిజానికి వీరిద్దరూ కలిసి పనిచేస్తే చంద్రబాబును ఓడించవచ్చని భావించేవారు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని ఎదుర్కోలేక జగన్ 2014లో బోల్తా పడ్డారు. అందువల్ల జగన్ పవన్లు ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ బాబుకు అడ్వాంటేజ్ అవుతుందని టీడీపీ వ్యతిరేకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి జగన్ పవన్లు కలిసి నడిచే సూచన ఎక్కడా కనిపించడం లేదు. పవన్ను రోజా సహా వైసీపీ నేతలు ప్యాకేజీ కళ్యాణ్, కాసుల కళ్యాణ్ అంటూ విమర్శిస్తున్నారు. ఈ విమర్శ పవన్ ఫ్యాన్స్ కు మంట పుట్టిస్తోంది. 2019లో ఏం జరుగుతుందో తెలియదు కానీ జగన్ పవన్లు ప్రస్తుతానికి ఒక పాయింట్ మీద మాత్రం కలిసి నడవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే ప్రత్యేక హోదా. ఆ మధ్య ఒకసారి వైజాగ్లో యువత ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పుడు జగన్ పవన్లు కలుస్తారని అనుకున్నారు. కానీ పవన్ అప్పట్లో వైజాగ్ వెళ్ళలేదు. హైదరాబాద్ నుంచే తాను ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జగన్ వైజాగ్ వెళ్లినా ఎయిర్పోర్టులో ఆయన చేసిన కామెంట్లు మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించాయి. ఈ పరిస్థితుల్లో జూన్ 4వ తారీఖున జగన్ పవన్లను ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జగన్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన జూన్ 10న ఇండియా రావాలి. కానీ ప్రత్యేక హోదా కోసం పవన్తో కలిసి పనిచేయాలన్న కాంగ్రెస్ సూచన మేరకు జగన్ 4వ తారీఖునే ఇండియా వస్తారని అంటున్నారు. ఇటీవల జగన్ మోదీని కలిశారు. ఆ పార్టీకి రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతు మద్దతు ప్రకటించారు. అందువల్ల ప్రత్యేక హోదా కోసం జగన్ సమ్మర్ టూర్ను అర్ధాంతరంగా మానుకుని ఇండియాకు వచ్చే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. చూద్దాం ఏది నిజమవుతుందో. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.